ఒక చిన్న అమ్మాయి తన ఎలక్ట్రిక్ బాల్ను నేలపై ఉంచి రిమోట్ కంట్రోల్ సహాయంతో దాన్ని ముందుకు దొర్లించడం మొదలుపెట్టింది. కొద్ది దూరం వెళ్లగానే ఆ రిమోట్ కంట్రోల్ బాల్ ఒక చోట ఇరుకుపోయింది. ఆమె మెల్లగా ఆ బాల్ను పైకి లేపింది, కాని ఆమె ఉన్న చోట ఏదో ప్రమాదముందని అనిపించింది. ఎందుకంటే ఆమె వెనుక ఒక విశాలమైన షార్క్ ఆమెపై కన్నేసి ఉండింది. చిన్నారి తిరిగి చూడగానే ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురైంది. ఆమె శ్వాస ఆగిపోయింది. ఆ భారీ చేప, మాన్స్టర్, తన పదునైన దంతాలతో ల్యాబ్పై దాడి చేసింది. ఆ చిన్నారి అరుపులు విని ల్యాబ్లో ఉన్న అందరూ పరుగెత్తుకుంటూ కిందకి వెళ్లారు. చిన్నారి భయంతో వణికిపోతూ ఒక మాన్స్టర్ తమపై కన్నేసి ఉందని అందరికీ చెప్పింది. నిజానికి వారందరూ సముద్రగర్భంలో ఒక పెద్ద సముద్ర ల్యాబ్లో ఉన్నారు. కాని వారికి అక్కడ ఒక సముద్రపు బ్లూ వేల్ చేప పిల్ల కనిపించింది. బహుశా చిన్నారి దాన్ని చూసే భయపడి ఉంటుందని అందరూ అనుకున్నారు. అప్పుడే అకస్మాత్తుగా అదే విశాలమైన షార్క్ ఆ బ్లూ వేల్ చేపపై దాడిచేసి దాని శరీరాన్ని ఒక్క క్షణంలో నాశనం చేసింది. ఇది చూసి వారందరి గుండె వేగం పెరిగింది. ఆ తర్వాత ల్యాబ్లోని కొంతమంది ఇంజనీర్లు ఆ షార్క్పై నిఘా ఉంచడం మొదలుపెట్టారు మరియు ఈ చేప ఏ మండలం, రియల్మ్ టెరిటరీ నుండి బయటపడింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడే వారికి ఒక ప్రమాదపు సంకేతం, డేంజర్ సిగ్నల్, అందింది. దాంతో కొందరు నీటిపైకి వెళ్లారు. అక్కడ అదే షార్క్ చేప ఒక పడవపై దాడిచేసి అందులో ఉన్న వారందరినీ చంపేసింది. ఇప్పుడు వారికి ఎదురుగా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది.